శాలిని చంపేశాను. సందీప్ వదలు. సందీప్ ఒక్కసారి చూడమ్మా. అమ్మా కళ్ళు తెరవమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా నా వైపు చూడమ్మా. అమ్మా ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. సందీప్ నువ్వే టెన్షన్ పడుకో, పెద్ద ముఖ్యం కాదు. షట్ అప్ యు స్కౌండ్రల్. ఇదంతా మీ మూలంగానే జరిగింది. నువ్వు ఆ శశిరేఖ కలిపే ఈ నాటకం ఆడారు. ఐ కాంట్ లీవ్ యూ. ఐ విల్ టేక్ యూ టు ద కోర్ట్. అమ్మా అమ్మా రాక్షసి రక్తం. ఆ మృణాలి రక్తం. చచ్చిపోయింది. ఆ రాక్షసి చచ్చిపోయింది. నీ అత్త చచ్చిపోయింది. నేను ఏడుస్తుంది మీ అత్తను చంపినందుకు కాదు. మీ అత్త చేతిలో చచ్చిపోయిన మా అమ్మ గుర్తొచ్చు. రాక్షసి అమ్మా నాన్నల ప్రేమను నాకు దూరం చేసింది. నన్ను అనాథం చేసింది. నా జీవితానికి అర్థం లేకుండా చేసింది.
నాలాగే నాలాగే ఇంకెవరు ఆమె చేతిలో అన్యాయం కాకూడదు, ఆమె వల్ల నష్టపోకూడదు. అందుకే పక్కబడ్డాను, వెంటపడ్డాను, చంపేశాను, మర్డర్ చేశాను. తప్పా? చేసింది తప్పా? చెప్పండి. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, తృప్తిగా ఉంది, ఒక మంచి పని చేశానని గర్వంగా ఉంది. ఇప్పుడు నాకేమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు. ఐ జస్ట్ డోంట్ కేర్. కూర్చోండి, కూర్చోండి. భయపడకండి, నన్ను చూసి భయపడకండి. నేను రాక్షసిని కాదు, అసలు రాక్షసి చచ్చిపోయింది. పండుగ చేసుకోండి. నేను హవేలీకి వచ్చింది సందీప్ని పెళ్లి చేసుకోవడానికి కాదు. నీ కాపురం కూల్చడానికి కాదు. ఈ ఆస్తి కోసం అంతకన్నా కాదు. నా పగ తీర్చుకోవడం కోసం, మృణాల్ని మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం. ఈ క్షణంతో ఆ పని పూర్తయింది. సంతోషంగా ఉంది. ఐఎమ్ సో రిలాక్స్డ్. వెళ్ళిపోతున్నాను. ఈ హవేలీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. వస్తాను. వస్తాను. రూపా, ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది? మృణాలినిదేవి పాపం పండింది. అందుకే ఆ దేవుడు ఆమె కథకి ఇలాంటి ముగింపిచ్చాడు. సందీప్ శశిరేఖను వదిలిపెడతాడా? వాళ్ళ అమ్మకేమనేది ఊరుకుంటాడా? శశిరేఖ తొందరపడిందేమో. శశిరేఖకు ఏం కాకుండా చూసుకోవడానికి ప్రతాప్ ఉన్నాడు. అన్నీ అతను చూసుకుంటాడు. హత్య చేసిన మనిషిని ఎలా రక్షిస్తాడు? అంతా గందరగోళంగా ఉంది. సమయానికి మావయ్య గారు కూడా హవేలీలో లేరు, తీర్థయాత్రలకని వెళ్లారు. మామయ్య గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్దామా? ఆయన ప్రశాంతంగా ఉండాలని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. మరిప్పుడు ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావడం లేదు.
సార్ మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఏమనుకుంటున్నావు? మా అమ్మరా? మా అమ్మ ఎవరు అనుకుంటున్నావేంటో? నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళిపో. అమ్మా 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 సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ సార్. మా అమ్మ అమ్మా. మృణాలిని బతికితే బాగుండు. ఆమెకేమైనా అయితే శశిరేఖ ప్రాబ్లంలో పడుతుంది. తన లైఫ్ టోటల్గా డిస్టర్బ్ అవుతుంది. మృణాలిని మీద పగ తీర్చుకోవాలి, నరకం చూపించాలి అనుకున్నాను. నిజంగా ఇప్పుడు తను చావుకు దగ్గరగా వెళ్ళింది. కానీ ఇప్పుడు తను బతకాలి అని కోరుకుంటున్నాను. విధి భలే విచిత్రంగా ఉంటుంది. మీ అమ్మ దగ్గరకే పోతావు. పగ నీ మీద కాదు, నీ అమ్మ మీద. అడ్డం వచ్చి నీ ప్రాణం మీద తెచ్చుకోకు. ఆ రాక్షసి చచ్చిపోయింది, ఇంకా డౌటా? డాక్టర్, ఎస్. మా అమ్మకేం ప్రమాదం లేదు కదా? తలకు గట్టిగా దెబ్బ తగిలింది, చాలా రక్తం పోయింది. డాక్టర్, బ్లడ్ ఏమైనా అవసరం అయితే చెప్పండి. ఐ కెన్ డొనేట్ మై బ్లడ్. నో నో డాక్టర్, వీడి బ్లడ్ వద్దు. వీడి బ్లడ్ అంతా మోసం దగాతో నిండిపోయింది. అందులో ఒక్క చుక్క కూడా మా అమ్మకి ఎక్కించడానికి వీల్లేదు. కావాలంటే నా బ్లడ్ తీసుకోండి, నా ఒంట ఉన్న బ్లడ్ అంతా తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ మా అమ్మని బ్రతికించండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. సందీప్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు సేవ్ యువర్ మదర్. మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం. 24 గంటలు గడిస్తే గానీ ఏ సంగతి కన్ఫామ్గా చెప్పలేం. పొజిషన్ చాలా క్రిటికల్గానే ఉంది. డాక్టర్, దేవుడా, పెద్దమ్మ బతకాలి, శశిరేఖ కోసమైనా బతకాలి. న్యూరాలజిస్ట్ని రమ్మన్నాను, ఆయన ఒపీనియన్ కూడా తీసుకుందాం. లెట్ us hope the best, సందీప్. అమ్మా
అన్నయ్య, డోంట్ టచ్. నన్ను ముట్టుకున్నావంటే చెయ్యి విరక్కొడతాను రాస్కెల్. పెద్దమ్మకేం కాదన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. Shut up! మనసు నిండా విషం నింపుకొని నోటితో తీయగా మాట్లాడితే నమ్మేస్తాననుకున్నావా? నువ్వు కాకి డ్రెస్ వేసుకున్న క్రిమినల్వి. మీ మోసం మా అమ్మకి తెలిసిపోయింది. అందుకే శశిరేఖను అడ్డం పెట్టుకొని మా అమ్మని చంపేయాలనుకున్నావు. నాకు తెలియదు అనుకోకో. అమ్మా అమ్మా, సందీప్. ఎస్ మిస్టర్ సందీప్. కమిషనర్ గారు, అర్జెంటుగా మీరు జేజే హాస్పిటల్కి రావాలి. ఏమిటి? జేజే హాస్పిటల్ ఎందుకు? ఒక క్రిమినల్ని వెంటనే మీరు అరెస్ట్ చేయాలి. క్రిమినలా? ఎవరు? ఇక్కడికి వస్తే మీరే మీ కళ్ళారా చూడొచ్చు. వెంటనే రండి సార్. మిస్టర్ సందీప్, చెప్పాలనుకున్నది క్లియర్గా అర్థమయ్యేలా చెప్పండి. మా అమ్మ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మా అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇజ్ ఇట్? సార్, మీరు వెంటనే రావాలి. లేకపోతే క్రిమినల్స్ తప్పించుకొని పారిపోయే అవకాశం ఉంది. ఇంతకీ ఎవరా క్రిమినల్? మృణాలిని దేవి గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? అది సార్, మీరు ఇక్కడికి వస్తే అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే, వెంటనే మా వాళ్ళని పంపిస్తాను. లేదు సార్, పర్సనల్గా మీరే రావాలి. ఎందుకంటే ఆ క్రిమినల్ని మీరు మాత్రమే డీల్ చేయగలరు. ప్లీజ్ సార్. ఆల్ రైట్, అలాగే నేనే వస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడే ఉన్నాను కదరా, కేసు నేను డీల్ చేస్తానుగా. కమిషనర్ గారికి ఎందుకు ఫోన్ చేశావు? నువ్వేం చేస్తావో, ఎలా డీల్ చేస్తావో నాకు బాగా తెలుసు. అసలు డైరెక్ట్గా నువ్వే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నావు. నీ బండారం బయటపడకుండా ఈ కేసుని మసిపూసి మారేడుకాయ చేస్తావు. మా అమ్మే ఆత్మహత్య చేసుకోపోయిందని కదల్లి మీ డిపార్ట్మెంట్ని నమ్మించి ఎస్కేప్ అవుతావు. వదలను, అంత ఈజీగా వదలను. మా అమ్మని ఎంతగా నరక యాతనలు పెట్టావు, అంతకు 10 రెట్లు నరకం బాధ నువ్వు అనుభవించాలి. అప్పుడు గానీ నాకు తృప్తి ఉండదు. అప్పుడు గానీ నాకు నిద్ర పట్టదు. అప్పుడు గానీ నా గుండె మంట చల్లారదు. రై, మా అమ్మ కళ్ళు తెరిచే లోపు నువ్వు జైల్లో ఉంటావు. అంతు చూస్తా, నీ అంతు చూస్తాను. అన్నా, వంట అదిరింది. మామిడికాయ పప్పు చాలా
బో బాగున్నావా? చోట నువ్వు తిన్నది మామిడికాయ పప్పు కాదు, టమాటా పప్పు. టమాటా పప్పుని ఇలా కూడా చేస్తున్నారా? ఇలాగే చేస్తారు. తిన్నావు కదా, కొంపకు బయలుదేరు. వెళ్తాంలేండి. ఎల్లకెక్కడే ఉంటామా ఏంటి? అలాగే వెళ్తాం. శశిరేఖ